వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండలంలో సాగునీటి ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. కాసముద్రం గ్రామంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు 80 మంది ఎన్నికలకు హాజరయ్యారు. టీడీపీ మద్దతుదారులు కేవలం 12 మంది మాత్రమే హాజరు కాగా అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నో డ్యూ సర్టిఫికెట్ కావాలని అధికారులు అడగడంతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గ్రామ సభలో చెప్పని సర్టిఫికెట్ విషయం ఎలక్షన్ మొదలయ్యేటప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. నో డ్యూ సర్టిఫికెట్ కావాలని నోటీస్ బోర్డులో కూడా పెట్టలేదని రైతులు వాపోయారు. ఎన్నికలను బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మమ్మల్ని స్కూల్ కాడికి రమ్మనడము, దండువారు లేయడము, పన్నులు కట్టుకోమనడము ఇవన్నీ చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మేము ఇన్ని కట్టి ఏం చేసినాం? 80 మంది ఓటర్స్ మేము. ఈ 80 మంది టోటల్గా 1Bలు, పట్టాదారు పాస్బుక్లు, ఈ వాళ్ళు ఇచ్చిన పని రసీదు మేము కోర్టుకు పోతాం. స్పెషల్ ఆఫీసర్ నాదేమంటాడు, జీవో వచ్చిందన్నాడు. జీవో అడిగితే ఇవ్వడంలే. మాకు జీవో ఇవ్వండి, రిటర్న్ మూలకంగా వెళ్ళిపోతాం. మా నామినేషన్ వేసిన తర్వాత నో డ్యూ అంటున్నారు. మరి 11వ తేదీ నోటిఫికేషన్ కనిపించినప్పుడు ఊర్లో దండువారు వేసిండ్రు. మాకు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తెచ్చుకోమన్నారు. ఆ రోజు ఏమన్నా చెప్పిండ్రా? నోటీస్ బోర్డులు ఏమన్నా వేసిండ్రా?